తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో 2వ మహాసభను నిర్వహించారు. జూలై 9న జరగబోవు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈరోజు తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులు 2వ జిల్లా మహాసభ జరుగుతుంది. ఈ జిల్లా మహాసభ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఈ మహాసభలో కొన్ని కర్తవ్యాలనేది మేము తీసుకోగలుగుతున్నాం. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు సుమారు 25 లక్షల మంది ఉన్నారు. మరి కుటుంబానికి 4 ఓట్లు వేసుకున్న 1 కోటి ఓట్లు భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలకు ఉన్నాయి. మరి భవన నిర్మాణ కార్మికులు ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా 12-14 మెమో ఇచ్చి కార్మిక సంక్షేమ బోర్డుని రద్దు చేశారు. ఇది కార్మికులకి తీవ్ర నష్టం, వాళ్ళ కుటుంబాలు వీధిని పడే పరిస్థితి వచ్చింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికల సభల్లో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది కనుక మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం కూటమి నాయకులు లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మేము ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పెట్టాము. మేము 100 రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ సంక్షేమ బోర్డుని మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈవేళ సుమారు సంవత్సరం పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు గురించి ఆ వేళ ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు జరుపుకోకుండా, కనీసం అసెంబ్లీలో చర్చించుకోకుండా, భవన నిర్మాణ కార్మికులు అనేది ఒక ఆలోచన చేయకోకుండా ఆ వేళ ఏదైతే ఎన్నికల్లో గుర్తించిన భవన నిర్మాణ కార్మికుల కోసం ఈరోజు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మరి భవన నిర్మాణ కార్మికుల ఓట్లతోనూ అధికారంలోకి వచ్చిన ఈ వేళ కూటమి ప్రభుత్వం ఆ రోజు చాలా గొప్పగా చెప్పారు సభల్లో. అలాగే కార్మిక శాఖ మినిస్టర్ వాసిరెడ్డి సుభాష్ గారు మాట్లాడితే మీ భవన నిర్మాణ కార్మికుల ఓట్ల వల్ల గత ప్రభుత్వ వైఫల్యం వాళ్ళు నష్టం చేశారు కనుక వేళ మాకు ఓట్లు వేసి గెలిపించారని చెప్పడం జరిగింది. మరి సంక్షేమ బోర్డు ఏంటంటే మేము త్వరలో చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పిఠాపురంలో కలిసాం గత నెల కిందట. మరి మీరు 11 నెలలు పూర్తయిందండి. మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు భవన నిర్మాణ కార్మికుల కోసం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తా అన్నారు. మీరు ఎందుకు పునరుద్ధరించలేదు, ఎందుకు చేయలేదని అడిగితే ఆయన చాలా ఆశ్చర్యకరమైన పద్ధతిలో మాట్లాడడం జరిగింది. ఏంటి మీకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు అవడం లేదా, పథకాలు అమలు జరపడం లేదా అని ఆ పిఎన్ కేకేసి అడిగాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి పాలకులంటే. అధికారంలోకి రాకముందు ఎన్నికల సభల్లో చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకు పథకాలు అమలు జరగడం లేదా, సంక్షేమ బోర్డు నడవడం లేదా అని అడిగి మమ్మల్ని ప్రశ్నిస్తే మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే రేపు జూలై 23, 24 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభలకు అన్ని జిల్లాల ప్రతినిధులు కూడా దానికి హాజరవుతున్నారు. ఈ కాలంలోగా ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పడం జరగాలి. లేని పక్షంలో రాష్ట్ర మహాసభలో కీలకంగా అన్ని జిల్లాల్లో వచ్చిన తర్వాత కూర్చొని కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.